ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామములో ఈ ప్రత్యేకమైన ఈస్టర్ ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు మీకు మేలు చేయునుగాక. ప్రభు మిమ్మల్ని బలపరుచునుగాక. మరొకసారి మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రత్యేకించి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమును జయించి తిరిగి లేచినటువంటి దినము ఈ దినము. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరలా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎవరు ఆయన? ఎవరు ఆయన? శుక్రవారపు దినాన 9 గంటలకు ప్రారంభమైన శిలువ యాగం 3 గంటల లోప శిలువ యాగం పూర్తయిపోయింది. ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించారు. ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించారండి. యూదుల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు వాళ్ళకొక పూట, మరల సాయంకాలం 6 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు పూట మనము దినము అంటాం. యూదులైతే ఒక పూట 6 నుంచి 6, 6 నుంచి 6 ఇలా 2 పూటలు కలిపితే వాళ్ళకు ఒక దినముగా ఏర్పడుతుంది. వినాలా, కొంచెం జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శుక్రవారపు దినాన 3 గంటలకి కలువరి శిలువలో మరణించాడు. ఆ తర్వాత వచ్చే దినమే శనివారం. సబాతు దినం. ఈ శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం, సబాతు దినం. ఈ దినాన వాళ్ళు ఏ పనులు చేయకూడదు. శవాలను కూడా వాళ్ళు ముట్టకూడదు. విశ్రాంతి దినాన వాళ్ళు ఏ పనులు చేయరు యూదులు. విశ్రాంతి దినాన శవాలు కూడా వారు ముట్టరు. విశ్రాంతి దినాన వాళ్ళు ఏ పనులు జరిగించకూడదు. శుక్రవారం సాయంకాలం 6 గంటల లోపు యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధి చేసేశారు. ఎన్ని గంటల లోపు? 6 గంటల లోపే సమాధి చేసేశారు. శుభ్రంగా చేతులు కడుక్కొని శనివారపు విశ్రాంతి దినం కోసం కనిపెట్టుకొని శనివారపు విశ్రాంతి దినములో వాళ్ళు నిలిచారు. ఈ శనివారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలోనే ఉన్నాడు. శనివారం అంతా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలోనే ఉన్నాడు.
శనివారం యూదులు ఏ పని చేయరు, యూదులు ఏ పని చేయరు, ఏ శవాలు కూడా వాళ్ళు ముట్టుకోరు. శనివారం యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధిలోనే ఉన్నారు. యూదులు కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే శనివారం వాళ్ళకి ఏ దినము? విశ్రాంతి దినము కనుక. శనివారం విశ్రాంతి దినము కనుక శుక్రవారము సాయంకాలం 6 గంటల లోపే మొత్తం పనులు ముగించేసి సమాధిలో పెట్టేసి శనివారపు ఏ పనులు చేయకుండా, ఎలాంటి అపవిత్రమైన పనులు కానీ, ఎలాంటి చేతులతో కూడిన కష్టార్జితంతో కూడిన పనులు ఏ కానీ వాళ్ళు చేయకుండా అలా శనివారం అంతా గడిపేశారు. శనివారము గడిచిన పిదప సండే ఆదివారం వచ్చేసరికి తెల్లవారుజామునే స్త్రీలు ఎక్కడికి వెళ్ళారు? సమాధి వద్దకు వెళ్ళారండి. విశ్రాంతి దినం అయిపోయింది కనుక తెల్లవారుజామునే స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు. స్త్రీలు జరిగిన సంఘటన, సమాధి దగ్గరకు స్త్రీలు వెళ్ళేసరికి సమాధిలో యేసుక్రీస్తు ప్రభువు లేడు. సమాధి ఖాళీగా ఉంది. ఆ ప్రక్కన కూర్చున్న దేవదూత అంటది, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? మీరు శుక్రవారపు దినాన ఆయనను తీసుకొచ్చి సమాధిలో పెట్టారు కదా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గట్టిగా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనగా పునరుత్థానమయ్యాడు. చాలామంది మరణిస్తుంటారు, మరలా బ్రతుకుతుంటారు. బైబిల్ గ్రంథంలో కూడా మనకు కొందరు కనపడతారు. యాయిరు కుమార్తె మరణించింది. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి యాయిరు కుమార్తెను మరలా బ్రతికించాడు. లాజరు మరణించాడు, యేసుక్రీస్తు వెళ్ళి మరలా బ్రతికించాడు. ఇలాగున మరణిస్తారు, మరలా బ్రతికిన వాళ్ళు మనకు కనబడతారు. ఇది పునరుత్థానం అవ్వదు. పునరుత్థానం అంటే ఒక్కసారి మరణిస్తే మరలా బ్రతికితే ఇంకెన్నటికీ మరణము లేక ఉండుటే పునరుత్థానం. ప్రైజ్ ద లార్డ్. మరణిస్తే మరలా తిరిగి లేస్తే ఇక ఎన్నటికి వాళ్ళకి మరణం ఉండదు. దానినే పునరుత్థానం అంటారు. లాజరు మరణించాడు, యేసు ప్రభు బ్రతికించాడు, మరలా లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. ఇది పునరుత్థానం అవ్వదు. యాయిరు కుమార్తె మరణించింది, యేసుక్రీస్తు ప్రభు బ్రతికించాడు, మరలా యాయిరు కుమార్తె ఏమైంది? చనిపోయింది. తన వయసు పైబడిన తదనంతరం చనిపోయింది. ఇది పునరుత్థానం అవ్వదు. పునరుత్థానం అంటే ఒకసారి మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి మరల లేపబడితే ఇంకెన్నటికీ ఆ మనిషికి మరణం ఉండదు. దానినే పునరుత్థానం అంటారు. యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, ఈయనకి ఇంకెన్నటికి ఏమి లేదు? మరణము లేదు. ఇదే పునరుత్థానం. అందుకే పునరుత్థానుడైన యేసు అన్నాం. పునరుత్థానుడైన లాజరు అనలేదు, పునరుత్థానుడైన యాయిరు కుమార్తె అనలేదు. పునరుత్థానుడైన యేసు ఎందుకు అన్నామంటే ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఇంకెన్నటికీ ఆయనకు మరణం లేదు. ఎన్నటెన్నటికీ ఆయన జీవించే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాడు, తిరిగి లేచాడు. మరణం ఆయనని బంధించలేకపోయింది, మరణము ఆయన్ని అన్నగతొక్కలేకపోయింది. మరణం అందరి మీద జయధ్వనిని సంతోషిస్తూ సంబరపడుతుంటే ఆ మరణాన్ని
దేవుడు జయించి, ఆ మరణాన్ని దేవుడు జయించి మరణాంతో మాట్లాడాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? అందరిని కాటేసుకొని పోతున్నావు, అందరూ నీ బంధకాల్లోనే ఉండిపోతున్నారు. మరణించిన వాళ్ళు మరెవ్వడు కూడా తిరిగి లేవలేదు. గనులు మరణించారు, గొప్పవాళ్ళు మరణించారు, ఉన్నతులు మరణించారు, పేరు ప్రాఖ్యాతులు కలిగిన వాళ్ళు మరణించారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినోడు మరణించాడు. అమెరికా దేశాన్ని పరిపాలించిన రాజులు, చక్రవర్తులు, ప్రధానులు అందరూ మరణించారు. అందరూ మరణించారు. నేటి వరకు వారందరూ సమాధులు మూతవేయబడే ఉన్నాయి, మూతవేయబడే ఉన్నాయి. నా యేసయ్య మరణించాడు, నా యేసయ్య సమాధి మాత్రం తెరవబడి ఉంటుంది. అది నా యేసయ్యలో ఉన్న గొప్పతనం, నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. అది నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఆయన మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన జీవించుతూ ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. జీవము లేక మరణం సమాధిలోనే ఉన్నవాడు కాదు. ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నవాడండి, ఉన్నవాడు. దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎందరో ఉన్నప్పటికీ అందరూ మరణించారు. మరణించిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి లెగవలేదు, తిరిగి లెగవలేదు. నా దేవుడు మరణించాడు, తిరిగి లేచాడు. నేటికి ఆయన సజీవంగా ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టి దేవుడిని మనం అందరం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. సమాధిలో ఉన్నవాడిని కాదు, జీవము లేనివాడిని కాదు, జీవించుతున్నవాడిని, సజీవుడిని, వినగలిగిన వాడిని, చూడగలిగిన వాడిని, అట్టివాడిని మనం ఆరాధిస్తున్నాం. అట్టివాడిని మనం గణపరుస్తున్నాం, అట్టివారిని మనం మహింపరుస్తున్నాం. క్రైస్తవులముగా మనం అందరము ధన్యులము అనుటలో ఏ సందేహం లేదు. అంతే కదా? మరి క్రైస్తవులముగా మనము ధన్యులము. ఈ ధన్యత మనకు దొరికింది. ఈ జీవం కలిగిన క్రీస్తును, మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తును, మరణాన్ని ఓడించిన క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం. మనము ధన్యులమే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు యేసు క్రీస్తు మా దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. బైబిల్ చేతిలో పట్టుకొని నడవడానికి సిగ్గుపడతారు. ఎందుకు యేసుక్రీస్తు నీ దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు? యేసుక్రీస్తు నీ దేవుడని చెప్పుకోవడానికి ఎందుకు నీకంత సిగ్గుగా భావిస్తున్నావు? బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి ఎందుకంత సిగ్గు? నీ దేవుడు పాపులలో ఒకడా? నీ దేవుడు మరణాన్ని జయించలేక ఆ మరణము బంధకాల్లో ఉండిపోయినవాడా? కాదే. నీ దేవుడు పరిశుద్ధుడు. నీ దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన గురించి చెప్పుకోవడానికి, ఆయనే నా దేవుడని ప్రకటించుకోవడానికి మనకెందుకు సిగ్గు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు దొంగ అయితే ఆయన గురించి మాట్లాడడానికి సిగ్గుపడు. వ్యభిచారైతే ఆయన గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు జీవం లేని నిర్జీవి అయితే ఆ బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడు. నీ దేవుడు ఎవడో తెలుసా? సమాజంలోకి వెళ్ళి నేను ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడని కాలరెగరేసుకొని చెప్పుకోగలిగినంత క్యారెక్టర్ ఉన్న దేవుడు నిజమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సమాజంలోనికి వెళ్ళి నా దేవుడు నజరేయుడైన యేసు ధైర్యంగా చెప్పుకోదగినటువంటి బ్రతుకున్న దేవుడు, సజీవుడు, జీవము కలిగిన వాడు, మరణాన్ని కూడా జయించినవాడు.
యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు పాప విముక్తిని కలగ చేయడానికి మరణించాడు, ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయిగా ఒక దేవుడిలో. ఇంతకంటే గొప్ప దేవుడు ఇంక ఏ దేవుడు ఉంటాడో మీరు చెప్తే నేను ఆయన నమ్ముతా. ఇంతకంటే గొప్ప క్వాలిటీస్ ఒక్క దేవుడిలో మీరు చూపించిన, ఒక్క దేవతలో మీరు చూపించిన నేను నమ్ముతా. పరిశుద్ధత కలిగిన దేవుడు యేసయ్య. మానవ పాపముల కొరకు మరణించిన దేవుడు యేసయ్య. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు యేసయ్య. ఆయన గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నా గర్వంగానే చెప్పుకోవాలి, గర్వంగానే చెప్పుకోవాలి, అతిశయిస్తూ చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఏ ఒక్కరూ నేను క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి. బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడకండి. సిగ్గుపడేంత చీపు పుస్తకం బైబిల్ కాదు. కోట్లకు అమ్ముడుపోయింది బైబిల్, కోట్లకు అమ్ముడుపోయింది. బిల్ గేట్స్ కొన్ని కోట్లు, 250 కోట్లకు పైచీలకు ఇచ్చి బైబిల్ కొన్నాడు. దీని కాస్ట్ ఎంతో చెప్పనా? 250 కోట్లకు పైగే. అంత డబ్బిచ్చి బైబిల్ కొన్నాడు. అదే బైబిల్ సామర్థ్యత. నేడున్న ప్రపంచంలో ఎక్కువగా కొనబడుతున్న పుస్తకం, ఎక్కువగా చదవబడుతున్న పుస్తకం బైబిల్. అది దీని దమ్ము. నేడున్న ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఏకైక పుస్తకం బైబిల్. ఎక్కువగా చదువుతున్న ఏకైక పుస్తకం బైబిల్. అది దాని దమ్ము. దానిని పట్టుకొని పోవడానికి మనకు సిగ్గు, దాని గురించి బోధించడానికి మనకు సిగ్గు. దానిలో ఉన్న దేవుడే నా దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. నువ్వు సిగ్గుపడేంత ఆ దయనీయమైన స్థితిలో బైబిల్ లేదు, బైబిల్లో ఉన్న దేవుడు లేడు. నువ్వు గర్వంగా అతిశయంగా చెప్పుకోగలిగిన ఉన్నతమైన స్థితిలో బైబిల్ ఉన్నది, బైబిల్లో ఉన్న దేవుడు ఉన్నాడు అనుటలో ఏ సందేహము లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. కొట్టు గట్టిగా, గట్టి 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 గట్టిగా. ఇక వినండి, అది ఇంట్రడక్షన్ పార్ట్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దూత చెప్తుంది. మగ్దలేని మరియతో దూత మాట్లాడుతుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మొట్టమొదట పునరుత్థానపు సువార్త అందించబడింది ఎవరికి? ఎంత ధన్యులు మీరు. మొట్టమొదట పునరుత్థానమును గురించి సువార్త అందించబడింది స్త్రీలకే మొట్టమొదట పునరుత్థానపు సువార్త అందించబడింది. స్త్రీలు సువార్త చెప్పడంలో తప్పేం లేదు. మొట్టమొదట సువార్తను ప్రకటించింది కూడా స్త్రీలే. మగ్దలేని మరియా శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు అని సువార్త ప్రకటించింది కూడా స్త్రీలే. సువార్త అందబడింది స్త్రీలకే, సువార్త ప్రకటించింది మొట్టమొదట స్త్రీలే. సువార్త అందబడింది మొట్టమొదట స్త్రీలకే, సువార్తను ప్రకటించింది మొట్టమొదట స్త్రీలే. స్త్రీలు ధన్యులు నా ప్రియమైనటువంటి వారలారా. కనుక సువార్త చెప్పగలిగే ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? పురుషుల మీదే ఉందా? పురుషుల మీదే ఉందా? స్త్రీల మీద కూడా ఉంది. పురుషుల మీదే కాదు, స్త్రీల మీద కూడా సువార్త చెప్పగలగాలన్న బాధ్యత ఉంది. మీరు సువార్తను ప్రకటించాలి, మీరు సువార్తను తెలియపరచాలి. అనేకులు దేవుడి గురించి చెప్పాలి, దేవుని గురించి, ఆ నిజ దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు అనేకులకు తెలియపరిచి అనేకులను ప్రభు యొద్దకు నడిపించగలరు. ఈ దేవదూత మగ్దలేని మరియతో అంటాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడని. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన లేచాడు. ఆ లేచిన దేవుడు మనకేం చేశాడు? ఆయన లేచిన తర్వాత ఏం చేశాడన్న విషయాలను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడి నేను ముగిస్తాను. అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొచ్చి గట్టి చెప్పండి. ఆయన లేడు, ఆయన పునరుత్థానుడై
ఆయన లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడిగా లేచాడు. ఆ లేచిన దేవుడు ఏం చేశాడో కొన్ని విషయాలను మనకు పంచుకుంటాను. మీరు ఇందాక లేఖనాన్ని, వాక్య పట్టణాన్ని మీరు చదివారు. వాక్య పట్టణాన్ని ఇందాక చదువుకుంటూ వచ్చారు కదా. లూకా సువార్త 24లోనికి వెళ్దాం. చాలా అమూల్యమైన మాటలు మీకు అందిస్తాను, శ్రద్ధగా వినండి, ఆశీర్వదించబడండి. లూకా సువార్త 24. ఆయన లేచిన తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోలేదు. ఈ మాటను కాస్త వినాలా. లేచాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడయ్యాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన లేచిన వెంటనే ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోలేదు. లేచిన తోడనే ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోలేదు. 40 రోజులు. ఎన్ని రోజులండి? 40 రోజులు శిష్యులందరితో కలుస్తూ, శిష్యులందరితో మాట్లాడుతూ, శిష్యులందరినీ ధైర్యపరుస్తూ, శిష్యులకి దర్శిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. లేస్తుండగానే వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా శిష్యులు దేవుణ్ణి మరిచి విడిచి వదిలివేసి ఉండేవారేమో. లేకపోతే లేస్తుండగానే ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయి ఉంటే ఆయన లేయలేదులే, ఆయన శవాన్ని రోమియోలో ఎక్కడ పాతి పెట్టేశారో లేకపోతే తీసుకెళ్ళిపోయారో అనుకునేవారేమో. ఆయన లేచిన వెంటనే తన శిష్యులతో 40 రోజులు కనబడుతూ, దర్శిస్తూ, నేను లేచానని వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన లేచిన తదనంతరం 40 రోజులు శిష్యులు కనబడ్డాడు. ఆ సందర్భంలో ఒక సందర్భాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. 24లో మొదటి మాట మీరు గమనించండి. లూకా సువార్త 24:17 వచనం. 24:17. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. మొదటి మాట. యెరూషలేము నుండి ఎమ్మాయు అనే గ్రామానికి ఒక 2 వ్యక్తులు నడుచుకుంటూ పోతున్నారు. ఒకరి పేరేమో అక్కడ రాయబడి ఉంది, మరొక పేరు రాయబడలేదు. ఏం పేరో చెప్పగలరా? ఇందాక చదువుకుంటారు కదండి. దొరికిందా? దొరకలే. క్లయోపా. ఒక అతని పేరు క్లయోపా, ఇంకొకరి పేరు రాయలేదు. బహుశా స్త్రీ అని క్రైస్తవ సమాజం యొక్క అంచనా. ఆవిడ ఇంకొక వ్యక్తి స్త్రీ అని అనుకుంటున్నారు. స్త్రీయో పురుషుడో అయితే మొత్తానికి బైబిల్లో మెన్షన్ చేయలేదు. ఒకరి వ్యక్తి పేరైతే మెన్షన్ చేయబడింది. అతని పేరు క్లయోపా. యెరూషలేము నుండి ఎమ్మాయు అనే గ్రామానికి నడుచుకుంటూ పోతున్నారు. యెరూషలేములో శిష్యులతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడన్న వార్తను విన్నారు. వాళ్ళతో కలిసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు లేచాడన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ విషయాలు మాట్లాడుకుంటూ యెరూషలేము నుండి ఎమ్మాయు సరిగ్గా 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఎమ్మాయు అనబడిన ప్రాంతం అనగా కలిగిరి వరకు అనుకుంటా. తెల్లపోడు నుంచి కలిగిరి వరకు 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దారి పొడుగున ఇరువురు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభు యాడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది లేఖనం. మీరు చదువుతారా? మరలా ఒకసారి అందరు చదవండి. నిద్రపోతున్న వాళ్ళు కూడా అందరు చదవండి. 13 నుంచి మరలా చదవండి. ఇదిగో ఆ దినమందే, ఏ దినమందు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన ఆ దినమంది. అందరు చదవాలా? బైబిల్ ఉన్న వాళ్ళు అందరు చదవండి. ఇదిగో
చాలు, ఇంక విందాం. అర్థమైందండి మీకు? దేని గురించి మాట్లాడుకుంటూ పోతున్నారు? యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడే, ఆయన ఎవరు తీసుకెళ్ళిపోయారు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, అసలు ఏమైంది అన్న విషయాలను మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఇందాక చెప్పాను నేను, అలా ఆయన లేస్తుండగానే ఆరోహణమై పరలోకానికి వెళ్ళలేదు, కానీ శిష్యులకు దర్శనమిస్తూ శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ క్రమంలోనే ఈ ఎమ్మాయు అనబడిన ప్రాంతానికి వెళ్తున్న ఒక ఇద్దరు వ్యక్తులతో దేవుడు వాళ్ళతో కూడా కలిసి నడుస్తూ వాళ్ళతో మాట్లాడడం మనం గమనిస్తున్నాం. వాళ్ళిద్దరూ ఏ స్థితిలో ఉన్నారంట? దుఃఖముతో నిండి ఉన్నారంట. ఏ స్థితిలో ఉన్నారండి? దుఃఖముతో నిండి ఉన్నారు. ఎమ్మాయు మార్గము గుండా నడిచిపోతున్న ఇరువురు దుఃఖంలో ఉన్నారు. ఎందుకు ఆ దుఃఖం? యేసుక్రీస్తు ప్రభు శవం ఏమైపోయింది? యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడే, ఏమైపోయాడు? అయ్యో, ఆయన మా మధ్యలో ఇన్నాళ్ళు తిరిగాడే, ఇన్నాళ్ళు మాతో ఉన్నాడే, ఎన్నో సూచక్రియలు చేశాడే, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడే, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టినప్పుడు నా కడుపు నిండగా పెట్టాడే. ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకొని ఎమ్మాయి మార్గమున నడిచిపోతూ దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. అంతే కదండి. మనతో ఉన్న వ్యక్తి ఒక్కసారి ఊడిపోయాడు అనుకో, మన పరిస్థితి ఏం చెప్పండి? ఆవిడ లేకుంటే ఆయన మనకిచ్చిన కారం కానించి రాయి కానించి ప్రతిదీ జ్ఞాపకం రూపాయి పిల్లకాడ ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజు ఆ స్థితిలో అట్టుంటే నన్ను ఆదుకున్నాడు అనడం, ఏడవడం. ఆ రోజు ఆ స్థితిలో ఎట్టుంటే నన్ను ఆదుకున్నాడని మళ్ళా ఏడవడం. ఆ రోజు ఆ స్థితిలో నా పరిస్థితి దయనీయంగా ఉంటే నన్ను ఆదుకున్నాడని మరలా ఏడవడం. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు ఎవరైనా మరణించినప్పుడు జరుగుతాయి. ఈ ఇద్దరు దుఃఖంలో ఉన్నారు. ఎందుకయ్యా దుఃఖం అంటే, యేసు ప్రభు మాతో ఉన్నప్పుడు అట్టి కార్యాలు చేశాడు, ఇలాంటి కార్యాలు చేశాడు, అలాంటి అద్భుతాలు చేశాడు, ఇలాంటి అద్భుతాలు చేశాడు. అయ్యో, ఆయన శవం ఏమైపోయిందని దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారితో మాట్లాడసాగాడండి. ప్రైజ్ ది లార్డ్. దుఃఖంలో ఉన్న వారి యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారితో మాట్లాడసాగాడు. మీరు యోహాను సువార్త 20:20 చదవండి ఒకసారి. యోహాను సువార్త 20:20 చదివే ముందు 20:11 కూడా చదవండి. యోహాను సువార్త 20:11. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఈవిడ కూడా ఏం చేస్తుందంట? ఏడుస్తుంది. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు ఏడుస్తున్నారు. మరియా సమాధి దగ్గరకు వచ్చి ఆవిడ కూడా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, యేసు ప్రభు ఏమైపోయాడు, ఆయన జ్ఞాపకాలని తలంచుకొని తలపోసుకొని ఏడ్చుచూ ఉన్నారు. ఇప్పుడు 20:20 చదవండి. ఆయన అలాగూ చెప్పి 19 చదవండి అమ్మాయి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి ఎమ్మాయి మార్గంలో నడిచిపోతున్న ఇద్దరి మధ్యలోకి వచ్చాడు. శిష్యులు ఏడుపుతో దుఃఖముతో బాధపడుతున్న వేళలో వారి మధ్యకు వచ్చాడు. వారి మధ్యకు నిలిచి మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారిని తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. అమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరిలో ఏముంది? దుఃఖం ఉంది. సమాధి దగ్గరకు వచ్చిన మగ్దలేని మరియ జీవితంలో ఏముంది? దుఃఖం ఉంది. శిష్యులందరిలో ఏముంది? దుఃఖం ఉంది. దేవుడు వారి మధ్యకు వచ్చి వారికి ఏం కలగజేశాడు? సంతోషాన్ని కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేచిన తోడనే దుఃఖములో ఉన్న వారికి వద్దకు వెళ్ళి, బాధలో ఉన్న వారి వద్దకు వెళ్ళి వారికి తన్నును తాను నిరూపించుకొని ప్రత్యక్షపరుచుకొని వారిని సంతోషపెట్టిన వాడిగా మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఎందుకు లేచాడో చెప్పనా? నీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేచిన వాడే ఆరోహణమై పరలోకానికి వెళ్లకుండా ఆ 40 దినాలు
అక్కడక్కడ ఎందుకు తిరిగాడో చెప్పనా? దుఃఖములో ఉన్న వారిని సంతోషింప చేయడానికి. ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడు. లేచి ఉన్నవాడు నీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలు పొందిన నా ప్రియ తల్లి తండ్రి, ఒకవేళ నీ జీవితము, నీ బ్రతుకు దుఃఖముతో నిండి ఉండొచ్చు, దుఃఖముతో నీ బ్రతుకుండొచ్చు, దుఃఖముతో నీ జీవితం నిండి ఉండొచ్చు, దుఃఖాక్రాంతురాలై ఇదిగో నా దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండొచ్చు. నా దేవుడు లేచి ఉన్నాడు, సమాధిలో లేడు. లేచి ఉన్నాడు, సమాధిలో లేడు. లేచిన దేవుడు నీకు దుఃఖానికి బదులుగా సంతోషాన్ని నింపగలిగిన సమర్థుడు. నీ దుఃఖమును తొలగింపజేసి, నీ దుఃఖమును తీసివేసి నేను సంతోషింపగలిగిన సమర్థుడు ఆయన. ఈ దుఃఖముతో దేని కొరకు దుఃఖిస్తున్నావో, దేని నిమిత్తం దుఃఖిస్తున్నావో, దేని నిమిత్తమై బాధిస్తూ వేధిస్తూ చింతిస్తున్నావో, నీ మధ్యన నిలిచి నీ దుఃఖాన్ని కూడా తొలగించి నేను సంతోషింప చేయగలిగిన శక్తి కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. మీరు ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 61:3. త్వరగా యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిక పూదండను, దుఃఖమునకు ప్రతిక ఆనంద తైలమును, చాలక్క, దుఃఖమునకు ప్రతిక ఆనంద తైలం. ఇప్పుడు అక్కడ మీరు చదివిన ఆ ప్రవచనం ఎవరి గురించి చెప్పబడిందో చెప్పనా? యేసయ్య గురించి చెప్పబడిన ప్రవచనం. అది యేసయ్య గురించి చెప్పబడిన ప్రవచనం. చలజక్క, యేసయ్య గురించి చెప్పబడిన ప్రవచనం అది. నీ పేరు చెప్పలేదని నవ్వుకుంటున్నావు కదా, పెద్దవాడు అని గౌరవించిన అంతే, ఇంకేం లేదు ఆడ. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. యేసయ్య గురించి చెప్పడానికి, యేసయ్య గురించి చెప్తున్నటువంటి ప్రవచనం, యేసయ్య గురించి చెప్తున్న ప్రవచనం అది. నా యేసయ్య ఎందుకు లేచాడో చెప్పన్నా? నీ దుఃఖమునకు ప్రతిగా నిన్ను సంతోషింపడానికి, లేకుంటే నిన్ను ఆనందపరచడానికి ఆయన లేచాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఏ దుఃఖములో నీ ఉన్నా, నీ దుఃఖమునకు ప్రతిగా నా దేవుడు నిన్ను సంతోషమును ఆనందమును కలుగు చేయగలిగిన సమర్థుడు. ఆయన లేచి ఉన్నాడు. నీ దుఃఖాన్ని తొలగించి నేను సంతోషింప చేయగలిగిన వాడు. నమ్ము. దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావో నాకు తెలియదు, దేని కొరకు నువ్వు దిగులు చెందుతున్నావో నాకు తెలియదు, దేని కొరకు చింతిస్తున్నావో నాకు తెలియదు, దేని కొరకు లోపల మూలుగులు ఇడుస్తున్నావో నాకు తెలియదు. బయట సమాజం చూస్తే ఏమనుకుంటుందని 4 గోడల మధ్య దేని నిమిత్తం నువ్వు కుమిలి ఏడుస్తున్నావో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచబడిన మాటను తెలియపరుస్తున్నా. నా దేవుడు నీ మధ్య నిలిచి నీతో కూడా ఉండి నీ దుఃఖాన్ని తొలగించి నిన్ను సంతోషింపచేయనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను సంతోషింపచేయనై ఉన్నాడు, నిన్ను ఆనందపరచనై ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆ లేచిన దేవుడు నీ దుఃఖాన్ని తొలగించగలిగిన వాడు, నీ దుఃఖాన్ని తీసివేయగలిగిన వాడు. నీ దుఃఖమునకు ప్రతిగా నీకు ఆనంద తైలమును సంతోషముతో నిన్ను దీవించగలిగిన సమర్థుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మొదటి మాటను ముగించుకున్నాం. రెండవ మాట, ఆ ఎమ్మై మార్గములోనే నేను అన్ని మాటలు చూపిస్తాను. రెండవ మాటలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. మొదటి మాట, దుఃఖములోని సంతోషములోనికి ఆయన నడిపిస్తాడు, అందుకే లేచాడు. ప్రభు అయిన యేసు ప్రభు అయిన యేసు యొక్క దేహము ఎవరికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక క్షమించండి అక్క, 23 చదవండి. 24, 23. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగ చేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుకొనిరి కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తులు చెప్పిన మాటలని నమ్మని మందమతులారా,
క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగ అగ అగత్యము కదని వారితో చెప్పెను. మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములో ఉన్న వాటిలో తన్ను గురించి వచన భావములు వారికి తెలిపాను. విందాం. ఈ లేఖన భాగంలో నుంచి మనం రెండో మాటను ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికి ఉన్నాడని కొందరు వచ్చి చెప్పారంట. దానిని బట్టి వారు నమ్మలేదు. కొందరు విస్మయం చెప్పి ఉన్నారన్న విషయం, యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడని చెప్పగా వాళ్ళు విస్మయము నొంది వాళ్ళు వెంటనే సమాధి వద్దకు వెళ్ళి స్త్రీలు చెప్పినట్టుగా కనుగొని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. స్త్రీలు వచ్చి చెప్పారు ఏమని, యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో లేడు, ఆయన లేచాడని. వాళ్ళు ఏం చేశారంట, కొంతమంది వెళ్ళారంట, కొంతమంది వెళ్ళి సమాధిలో చూస్తే సమాధిలో లేడంట. ఇది సంభాషణ. వాళ్ళు ఇద్దరు సంభాషించుకుంటూ పోతున్నారు ఇద్దరు. యేసుప్రభు వాడుతూనే ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎంఐ మార్గంలో ఇద్దరు వెళ్తున్నారు. వారు మొదట దుఃఖంలో ఉన్నారు. వారి మధ్యలో దేవుడు నిలిచి ఆ దుఃఖాన్ని తొలగించి వారిని సంతోషింపజేసినట్టు మనం లేఖనాలు చూసాం. మరలా వాళ్ళు సంభాషణ జరుగుతుంది. వాళ్ళతో యేసుప్రభు ఉన్నాడు, వాళ్ళతో సంభాషణ జరుగుతుంది. సమాధి దగ్గరికి వెళ్ళాము, సమాధిని చూశారు, సమాధిలో క్రీస్తు లేడు అన్న సంభాషణ వారి మధ్యలో జరుగుతూ యేసు ప్రభుతో కూడా అంటున్నారు. వాళ్ళు సమాధి వద్దకు వెళ్ళాము, ఆయన లేడు. ఆయన యేసు ప్రభుని వాళ్ళు గ్రహించలేకపోయి ఉన్నారు, గుర్తించలేకపోయి ఉన్నారు. ఆయన లేడు, సమాధిలో ఆయన లేడు. ఆయన సమాధిలో చూసినప్పుడు ఆయన కనబడలేదని వాళ్ళు యేసు ప్రభుతో కూడా మాట్లాడుతుంటే యేసు ప్రభు అన్నాడు, మందమతులారా, అవివేకులారా. అదే అక్కడ మాట, మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. 27 మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచన భావములు వారికి తెలిపాను. ఓ అవివేకులారా, ఓ మందమతులారా, ప్రవక్తలు చెప్పలేదా నేను తిరిగి లేస్తానని? ప్రవక్తలు చెప్పలేదా నేను తిరిగి లేస్తానని? ప్రవక్తలు చెప్పలేదా నేను పునరుత్థానుడవుతానని? మోషే చెప్పలేదా నేను పునరుత్థానుడవుతానని? ఆ లేఖనాలు మీరు ఎందుకు నమ్మట్లేదు? ఆ లేఖనాలు మీరు ఎందుకు విశ్వసించలేదు? లేఖనాలు ఏమని చెప్పాయి? నేను తిరిగి లేస్తానని చెప్పాయి కదా, నేను పునరుత్థానుడిని అవుతానని చెప్పాయి కదా. మీరు ఎందుకు ఆ లేఖనాలు నమ్మట్లేదు? మీరు ఎందుకు ఆ లేఖనాల మీద విశ్వాసము చూపట్లేదని ఆ ఇద్దరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి లేస్తాడని, ఆయన మరణము గురించి పునరుద్ధానము గురించి ముందే ప్రవక్తలు ప్రవచించారు. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినాన్ని కూడా మనోళ్ళు 7 మాటలు బోధిస్తూ యేసు ప్రభు యొక్క మరణమును గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించినవన్నీ ఎత్తి చూపించి మాట్లాడారు. నేటి దినాన్ని 7 మాట్లాడారు. ఆ 7 కూడా నేను గమనించిన విషయం ఏంటంటే, ఆ 7 మాటలు పాత నిబంధనలో ప్రవక్తలు ఎక్కడెక్కడ మాట్లాడారో వాటన్నిటిని ఎత్తి చూపించి మాట్లాడారు. ఎస్తేరు మాట్లాడుతూ అనింది, ప్రవక్తల ఆ లేఖనములు నెరవేర్పు కలుగుట కొరకై ఆయన మరణించాడు అని. ప్రవక్తలు ప్రవచించిన లేఖనాల నెరవేర్పు కలుగుటకై, ఆ ప్రవచనాలు నెరవేర్చబడడానికై ఆయన మరణించాడు అని అమ్మాయి మాట్లాడింది. ప్రతి ఒక్కరు మాట్లాడారు. యూదులకు తెలుసు, శిష్యులకు తెలుసు. ఏమని? యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి లేస్తాడన్న విషయం వాళ్ళకు ముందే తెలుసు. అవి పాత నిబంధన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదవండి.
ఉమ్. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా, ఆ మాటను పట్టుకొని, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. ఈ మాట ఎవరి గురించి మాట్లాడబడింది? దావీదు తన గురించి తాను మాట్లాడుకున్న మాట కాదు అది. యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్న మాట అది. ఏమనుంది 10లో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు, పాతాళంలో విడిచిపెట్టావు, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీవు. యేసుక్రీస్తు శవము కుళ్ళు పట్టక మునిపే ఆయన తిరిగి లేచాడు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడబడిన మాట. అంటే యూదులకి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేస్తాడన్న విషయం తెలుసు. అదే మాటని అపోస్తుడైన పౌలు ఎత్తి మాట్లాడతారు. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24-27. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు చాలండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణములో నుంచి ఆయనని లేపిను. ఇందాక మీరు చదువుకున్న కీర్తనలు, ఇప్పుడు మీరు చదివిన ఆ 2 మాటలు ఈక్వల్గానే ఉన్నాయి. 2 మాటలు కూడా దగ్గరగానే ఉన్నాయి. అక్కడ చెప్పబడిన ప్రవచనం ఇక్కడ నెరవేర్పులోకి వచ్చింది. యూదులకు ముందే తెలుసు యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేస్తాడు అని. ఆల్రెడీ ప్రవక్తలు కూడా చెప్పారు యేసుక్రీస్తు పునరుత్థానుడు అవుతాడని. ఇంకొక మాట కూడా చూడండి, మత్తయి సువార్త 26-21 చదవండి. మత్తయి సువార్త 26-21. వారు భోజనము చేయుచు ఉండగా మీలో ఒకడు నన్ను అప్పగించునని ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారే అంటాడు, ఆల్రెడీ శిష్యులతో అంటాడు, నేను మరలా పునరుత్థానుడై తిరిగి లేస్తాను అని. నేను రెఫరెన్స్ తప్పు రాసుకున్నా, నోట్ ప్యాడ్లో రాసుకున్నా, సెల్లులో నోట్ ప్యాడ్లో రాసుకున్నా, ఉదయం టెన్షన్గా ఉండడం వల్ల త్వరగా రెడీ అవుతూ. కనుక నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, యూదులకు ఆల్రెడీ యేసుక్రీస్తు పునరుత్థానుడు అవుతాడని తెలుసు, శిష్యులకి యేసుక్రీస్తు పునరుత్థానుడు అవుతాడని తెలుసు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు వాళ్ళకి లేఖనాలు ఏం చేశారు? లేఖనాలు వారు గుర్తు పెట్టుకోలేదు, అసలు మరిచిపోయారు. అసలు ఆ లేఖనాలు వారి జ్ఞాపకంలో లేవు. చెప్పాడు కదా ఆయన తిరిగి లేస్తాడని, ఆయన తిరిగి లేచాడు, లేచాడు. ఆయన నేను పునరుత్థానుడు అవుతానన్నాడు, అన్నట్టుగానే లేచాడు. నేను తిరిగి లేస్తానన్నాడు, అన్నట్టుగానే తిరిగి లేచాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు కొన్ని మాటలు కూడా ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. యెషయా గ్రంథం 25:8, 1 కొరింథీ 15:54, హోషేయ 13:14, 1 కొరింథీ 15:55. ఎన్ని తీసరికి రాసుకునేసరికి టైం పడుతుంది. ఈ లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఉందని ముందే ప్రవక్తులు చెప్పారు, యేసుక్రీస్తు కూడా చెప్పారు. అయినా ఈ 12 మంది శిష్యులు కానీ, ఈ యూదులు కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడు
అవుతాడన్న విషయం, లేఖనాల ద్వారా చెప్పబడిన విషయాలను వారు గ్రహించి గుర్తించలేకపోయారు. అందుకని యేసు ప్రభు అక్కడ తివాట్లు పెడుతున్నాడు. మందమతులారా, అవివేకులారా, ప్రవక్తల ద్వారా నేను తిరిగి లేస్తానని మీరు ఎందుకు తలంచట్లేదు? మీరు ఎందుకు ఆ లేఖనాలు నమ్మట్లేదు? నేను చెప్పలేదా? ప్రవక్తలు చెప్పలేదా నేను తిరిగి లేస్తానని? సమాధి దగ్గరికి వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, ఏడుస్తున్నారు, శవం ఏమైపోయిందని బాధపడుతున్నారు. లేఖనాలు గుర్తు రావట్లేదా? నేను మీతో పాటు ఉండి నడిచిన దినాలలో నేను కూడా చెప్పాను కదా, గుర్తు రావట్లేదా మీకు లేఖనాలు? సమాధి దగ్గరికి వెళ్ళడం, సమాధిలో యేసు ప్రభు లేడు చూడడం, అని శవం ఏమైపోయిందని ఏడవడం, ఎవడెత్తుకొని పోయిండని ఏడవడం. ఈ తంతే తప్ప లేఖనాలు ఆల్రెడీ చెప్పాయే, ప్రవక్తలు ఆల్రెడీ చెప్పారే, యేసు ప్రభు కూడా ఆల్రెడీ చెప్పాడే, లేస్తాను, తిరిగి లేస్తాను, తిరిగి లేస్తాను చెప్పినట్టుగానే ఆయన 3వ దినాన్ని లేచాడే. యెరూషలేము మందిరాన్ని చూసి ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి నేను కడతానన్నాడే. అది పునరుత్థానపు గురించి కాదా? పునరుత్థానమును గురించి కాదా ఆ మాట చెప్పింది? అయినప్పటికీ వాళ్ళ లేఖనాలను నమ్మట్లా, ఆ లేఖనాలను విశ్వసించట్లా. అందును బట్టి దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. మందమతులైన, అవివేకులైన మందమతులారా, ప్రవక్తుల ద్వారా చెప్పబడిన మాటలు, లేఖనాలు మీరు నమ్మరా? వీళ్ళకి ఏమి లేదంటే లేఖనాల మీద విశ్వాసం లేదు, లేఖనాల మీద నమ్మకం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేస్తానని చెప్పాడు కదా, వీళ్ళు ఏం చేయాలి? ఆ మాటని నమ్మాలి. కానీ వీళ్ళు ఏం చేయాల? నమ్మలా. 3వ దినాన ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు, పునరుత్థానం అవుతానని చెప్పాడు కదా, వీళ్ళు ఏం చేయాలి? ఆ లేఖనాన్ని విశ్వసించాలి. ఆ 12 మంది శిష్యుల్లో కానీ, యూదులలో ఎవరైనా కానీ, నిజమే యేసుక్రీస్తు ప్రభు పలానా ప్రవచనం ద్వారా చెప్పాడు కదా, పలానా సమయంలో బోధించాడు కదా, మనకు చెప్పాడు కదా, ఏమని? నేను తిరిగి లేస్తానని, నేను పునరుత్థానుడు అవుతానని, 3 దినాలలో పడగొట్టని మరలా 3 దినాల్లో కడతానని చెప్పాడు కదా, బోధించాడు కదా. ఆయన లేచుంటానని ఒక్కడు అనట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళకి లేఖనాలు, దేవుని వాక్యం, ఆ మాటలను వీళ్ళేం చేయట్లేదు? నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు వారి మధ్యలోకి వెళ్ళి, ఆ రోజు నేను చెప్పిన మాటల ప్రకారం ఈ రోజు నేను తిరిగి లేచాను, లేఖనాలు నమ్మండి రయ్యా అంటున్నాడు. లేఖనాలను విశ్వసించండి రయ్యా అంటున్నాడు వాళ్ళ మధ్యలో. ఆ అమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తున్నారు కదా, వారి మధ్యలోకి వెళ్ళి వాళ్ళని తిడుతున్నాడు. మీకు లేఖనాలు ముందే చెప్పాను కదా నేను లేస్తానని, మీరు ఆ లేఖనాలు ఎందుకు నమ్మట్లేదు? ప్రవక్తలు చెప్పారు కదా, మోషే ప్రవక్తలు చెప్పారు కదా నేను తిరిగి లేస్తానని, మీరు ఎందుకు నమ్మట్లేదు? ఆ లేఖనాలు చెప్పబడినట్టే నేను తిరిగి లేచాను, లేఖనాలు నమ్మండి, నేను చెప్పిన మాటలు నమ్మండి, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మండి, వాక్యాన్ని నమ్మండి అని వాళ్ళతో మాట్లాడుతూ, వాక్యం మీద వాళ్ళకి విశ్వాసం కలిగేటట్టు, లేఖనాల మీద వాళ్ళకి విశ్వాసం కలిగేటట్టు చేశాడు ఆయన లేచి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చెప్తాం గట్టిగా హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా? కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఆ అమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరితో కలిసి యేసు ప్రభు వారు లేఖనాల మీద విశ్వాసము ఉంచేటట్టు, లేఖనాలను వాళ్ళు నమ్మేటట్టు ఆ లేఖనాలను ఎత్తి మాట్లాడుతున్నారు. లేఖనాలను ఎత్తి మాట్లాడుతున్నారు. ఆది నుంచి ఏ లేఖనాలు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడాడో ఆ లేఖనాలన్నీ ఆ దారి పొడుగున వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఈ ప్రవక్తలు చెప్పారు కదా, ఈ ప్రవక్తలు చెప్పారు కదా, నన్ను లేస్తానని వీళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పినట్టే కదా నేను లేచాను, లేఖనాలు నమ్మండి, వాక్యం నందు విశ్వసించండి అని వాళ్ళతో బోధిస్తూ వచ్చాడు. తద్వారా వాళ్ళిద్దరికీ ఏం కలిగింది అంటే లేఖనాల మీద నమ్మకము, విశ్వాసం కలిగింది. ఆయన లేచి లేఖనాల మీద నమ్మకము లేని వారిని, లేఖనాల మీద విశ్వాసం లేని వారికి లేఖనాలంటే నమ్మకము, విశ్వాసం కలిగేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమాధిలో లేడు ఆయన లేచాడు. ఈరోజు మనలో కూడా లేఖనాలంటే నమ్మం, లేఖనాల మీద మనకు విశ్వాసం ఉండదు. మనలో చాలా మందికి వాక్యం మీద విశ్వాసం ఉండదు. వాక్యాన్ని మనం నమ్మం, వాక్యాన్ని మనం నమ్మం, వాక్యాన్ని మనం విశ్వాసం ఉంచం, వాక్యం మీద మనం విశ్వాసం ఉంచం. నా ప్రియమంటి వాళ్ళారా, ఈ వాక్యం మీద మీరు విశ్వాసం ఉంచేటట్టు, లేఖనాలు మీరు నమ్మేటట్టు
ఆయన లేచాడు. ప్రైజ్ ది లార్డ్. అని లేచి ఉన్నాడు. ఎందుకు లేచాడు అంటే, లేచిన వాడు లేఖనాలను, వాక్యాన్ని మనము విశ్వసించగలిగేటట్టు, మనము నమ్మగలిగేటట్టు ఆయన వెల్లడిపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది వరకు వారికి లేఖనాల మీద, వాక్యం మీద ఏం లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? వాక్యం మీద, లేఖనాల మీద ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు నిలబడి ప్రవక్తలు చెప్పినట్టే నేను లేచాను అన్నాడు. ప్రవక్తలు చెప్పినట్టే నేను లేచాను, ప్రవక్తలు చెప్పినట్టే నేను లేచానని ప్రవక్త గ్రంథాలన్నీ రాయబడినట్టు ఆ లేఖనాలు ఎత్తి చూపించి మాట్లాడడాన్ని బట్టి లేఖనాల మీద వాళ్ళకి విశ్వాసం, లేఖనాల మీద నమ్మకం వచ్చింది. నా ప్రియులారా, యేసు ప్రభు ప్రవక్తలు, మోషే ప్రవక్తల ద్వారా, పాత నిబంధనల ప్రవక్తల ద్వారా నేను పునరుత్థానుడు అవుతాను అని చెప్పాడు. చెప్పినట్టు ఆయన పునరుత్థానుడు అయ్యాడు. లేఖనాలు మీరు కూడా నమ్మండి, లేఖనాలనందు మీరు విశ్వాసం ఉంచండి. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారంటే మనం ఆ లేఖనాన్ని నమ్మం, కానీ ఫలించాలంటాం. అర్థమయ్యేలా చెప్తానండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీరు బహుగా ఫలిస్తారని దేవుడు అంటే మనం ఆ లేఖనాన్ని నమ్మం, కానీ ఫలించాలంటాం. ఎలాగో చెప్పనా? ఆ మాటను నువ్వు విశ్వసించి ఆయన యందే నువ్వు నిలిచి ఉంటే, ఆయన యందే నువ్వు నిలిచుంటే, శ్రమైన, ఉపద్రవమైన, కష్టమైన, బాధ అయినా ఆయన యందే నువ్వు నిలిచుంటే నువ్వు ఫలిస్తావు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన యందు మనం నిలబడం, ఆయనలో మనం ఉండం, ఆయనతో మనం ఉండం. ఆయనను మనం విడిచిపెట్టేస్తాం, ఆయనను మనం వదిలేస్తాం. కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ప్రతికూలతో, కొన్ని శోధనలు రాగా ఆయనను విడిచి వదిలిపెట్టేస్తాం. మరలా అంటాం మేము ఫలించాలి అని. అమ్మ, నా మాట అర్థమవుతుందా? లేఖనాల యందు విశ్వాసం ఉంచండి, లేఖనాలను నమ్మండి. ఏంటి లేఖనం? దేవుని వాక్యం. ఏంటి లేఖనం? దేవుని మాట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు చదవద్దు, సమయం లేదు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుందండి, 6:10లో. వాక్యాన్ని కొంతమంది ఇష్టం లేక దాన్ని తృణీకరిస్తున్నారంట. చదువుతాను. ఎవరికి సాక్ష్యం ఇచ్చేది? వాటి వినుటకు యెహోవా వాక్యాన్ని సంతోషం లేని వారే తృణీకరిస్తున్నారంట. లేఖనాలు నమ్మని వారు, లేఖనాల మీద విశ్వాసం ఉంచని వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేస్తారు. లేఖనం ఏం చెప్తుందో, లేఖనం వాక్యం ఏం బోధిస్తుందో అదే జరుగుతుంది. దేవుని వాక్యమే దేవుని మాట. ఆ లేఖనాలను నమ్మండి, ఆ లేఖనాలను విశ్వసించండి. లేఖనం అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం. వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. వాక్యం అంటే నచ్చదు, వాక్యం అంటే గిట్టదు. ఈ వాక్యము ఏం చెప్తుందో అదే జరుగుతుంది. నోవా, నువ్వు ఆడగట్టు, మొత్తం ప్రపంచాన్ని నేను ముంచబోతున్నా. వాక్కు చెప్పాడు, వాక్కు నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. యేసయ్య మరణిస్తాడని లేఖనం చెప్పబడింది. చెప్పినట్టుగానే యేసుక్రీస్తు పాపుల కొరకు మరణించాడా లేదా? మరణించాడు. యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. లేఖనం చెప్పబడిందా లేదా? చెప్పబడిందంటే మరలా ఆయన వస్తాడు, మరలా ఆయన వస్తాడు. లేఖనం చెప్పబడింది, ఇది నెరవేర్చబడుతుంది. నమ్ము, విశ్వసించు. నమ్మి విశ్వసించి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. నీకు లేఖనం అంటే లెక్కలేదు, నీకు లేఖనం అంటే విశ్వాసం లేదు, నీకు లేఖనం అంటే నమ్మకం లేదు కనుక నువ్వు ఇంకా భక్తి చేయట్లా, నువ్వు ఇంకా పరిశుద్ధంగా జీవించట్లా, నువ్వు ఇంకా ఆ రక్షణ పొందట్లా, నువ్వు ఇంకా మారు మనసు పొందట్లా, నువ్వు ఇంకా యేసు ప్రభువుకు చోటి ఇట్లా. ఆయన వస్తాడు అన్న ఆ లేఖనాన్ని నువ్వు నమ్మితే, వస్తాడు అన్న ఆ లేఖనాన్ని నువ్వు విశ్వసిస్తే నీ హృదయంలో ఒక భయం పుట్టి వెంటనే నువ్వేం చేస్తావు? వెంటనే నువ్వేం చేస్తావు? మారు మనసు పొందుతావు. వెంటనే నువ్వేం చేస్తావు? పరిశుద్ధంగా బ్రతుకుతావు. ఎందుకు? నీకు లేఖనం మీద ఏం కలిగింది? విశ్వాసం. లేఖనం మీద మీకేం కలిగింది? నమ్మకం.
కనుకనే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధంగా బ్రతికి, ఆయన చెప్పాడు వస్తాడు పరిశుద్ధంగా తీసుకొని పోతానన్నాడు. నేను పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకడానికే బ్రతుకుతావు. అది లేఖనం నమ్మటం అంటే, లేఖనాన్ని విశ్వసించడం అంటే. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యాన్ని నమ్మండి, ఈ వాక్యాన్ని విశ్వసించండి. కొంతమంది వాక్యం మీద ఏమి లేదంట, వాళ్ళకి సంతోషం లేదంట. ఉన్నారు ఆ బ్యాచ్ మనలో. పరలోకం కూడా బాలేవు. గేట్లు గాడు గొర్రని నిన్ను మెడబట్టుకొని అందితే జుట్టెత్తుకొని భుజాన్ని వేసుకొని ఎత్తి నరకం లేచి వస్తారు. నీకు లేఖనం మీద నమ్మకమే లేదు. లేఖనం అంటే నీకు సంతోషం లేదు, లేఖనం అంటే వాక్యం అంటే నీకు ఆనందం లేదు అంటే నువ్వు లేఖనం మీద నీకు నమ్మకమే లేదని అర్థం, లేఖనం మీద నీకు విశ్వాసమే లేదని అర్థం. తద్వారా నీకు పట్టే గతి ఏంటి? నీకు పూలదండేసి పరలోకానికి ఆహ్వానిస్తారు అనుకుంటున్నావా? పూలదండేసి రా నాయనా, రాయ్యా, రామ్మ, అదిగో ఇదిగో అని నేను ఆహ్వానిస్తాను అనుకుంటున్నావా? మెడెత్తుకొని పోతారు, ఎత్తి నరకంలో త్రోసేస్తారు దోతలు. 2 కాళ్ళు వద్దు అని కొట్టుకుంటున్నా, 2 కాళ్ళు వేసి ఆ సంఖ్య ఈ సంఖ్య 2 దోతలు వేసుకున్నప్పుడు నీ పరిస్థితి ఏం చెప్పనా? ఆడికే పోతా నేను. నాకు పరలోకమే కావాలా, నన్ను వద్దు అంటే కుదరదురా అయ్యా, కుదరదమ్మా, నీకు దారిది ఎత్తేస్తారాడా. లేఖనం అంటే నీకు సంతోషం లేదు, వాక్యం అంటే సంతోషం లేదు, వాక్యం అంటే ఆనందం లేదు, వాక్యం అంటే ఆనందం లేని వ్యక్తివి, వాక్యం అంటే సంతోషం లేని వ్యక్తివి. ఇక వాక్యాన్ని నమ్ముతావా నువ్వు? నమ్మవు. వాక్యాన్ని విశ్వసిస్తావా నువ్వు? విశ్వసించవు. నా ప్రియమైనటువంటి వారులారా, ఆలోచిద్దాం. లేఖనం నమ్మండి, లేఖనం ముందు విశ్వాసం ఉంచండి. ఎలా శివ నమ్మరా? యేసుప్రభు మళ్ళా వస్తాడురా, పొందరా బాప్తిసం, పొందరా మారు మనసు, పొందరా రక్షణ. వస్తాడురా అయ్యా, మళ్ళా వస్తాడురా. ఆయన ముందు ప్రవక్తలు చెప్పాడు, వచ్చాడు. మళ్ళా ఆయనే చెప్పిపోయాడు నేను మళ్ళా వస్తానని. వస్తాడురా శివ, వస్తాడురా. నమ్మరా అయ్యా, నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకోరా. అది అగ్ని ఆరదు, పురుగు చావదని లేఖనం చెప్పింది. ఆ లేఖనాన్ని ప్రక్కన పెడితే నీ బతుకు అగ్నిలో, నరకంలో. నమ్మండి, లేఖనాలను నమ్మండి, లేఖనాల నుండి విశ్వాసం ఉంచండి. చెప్పినట్టే వచ్చాడు, చెప్పినట్టే చేశాడు, మరణించాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, చెప్పినట్టే మరలా వస్తాడు. ఈసారి నీ కొరకు ప్రాణం పెట్టడానికి కాదు వచ్చేది. శివా, విల్సన్ చెప్పనా? దండం పెడుతున్నాయన్నారు కదా. మళ్ళా వస్తాడు నీ కోసం. ఈసారి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టేది ఏమి లేదు. చెప్పేసిపోయాడు ఆల్రెడీ. ఏమని? తీర్పే. ఈసారి నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోకం, రక్షింపబడక మారు మనసు పొందక బాప్తిసం తీసుకోకపోతే తీర్పులో నిలబడి తీర్పు నుంచి నేను ఎత్తి నరకం వేస్తారు. ఇది జరుగుతుంది రయ్యా. వినండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసాలు తీసుకోండి, పరిశుద్ధత జీవితాన్ని ప్రారంభించండి, పరలోకానికి సిద్ధంగా ఉండండి. ఏ దినం ఏం జరుగుతుందో తెలీదు. దొంగవలె వస్తానన్నాడు ఆయన. నువ్వేమో నాకు ఇంకా సమయం ఉంది, ఎట్ట కుదురుతుంది? ఇవా నేను వస్తున్నాను అని చెప్పి రాడు రాయ్యా. తెలుసా నేను వస్తున్నానని చెప్పి రాడు. దొంగవలే వస్తాడంట. అందుకే కదా ఉపమానం రాయబడి ఉంది. అభిషేక్ లేడా? ఉపమానం రాయబడి ఉంది. ఏం ఉపమానం? బుద్ధి లేని కన్యకులు కునికేశారిలో అలక్తుకున్నారు వాళ్ళు నూనెతో. రానే వచ్చాడు పెళ్లి కుమారుడు. ఒకళ్ళేమో ఎత్తుకొని పోబడ్డాడు పరలోకం, ఇంకొకళ్ళేమో ఎడవబడ్డారు నరకం. నమ్మండి, లేఖనాలు నమ్మండి, లేఖనాల యందు విశ్వాసం ఉంచండి. నమ్మండి, లేఖనాలు నమ్మండి, వాక్యాన్ని నమ్మండి.
ఈ వాక్యాన్ని తృణీకరించకండి, ఈ వాక్యాన్ని ప్రక్కన పెట్టకండి, ఈ వాక్యాన్ని త్రొక్కేయకండి, ఈ వాక్యాన్ని తీసివేయకండి, ఈ వాక్యాన్ని త్రోసివేయకండి. బబులోను రాజు రాకమునిపే, బబులోను సామ్రాజ్యం భూమి మీదకి రాకమునిపే బబులోను సామ్రాజ్యం వస్తుందని వాక్యం చెప్పింది. చెప్పినట్టుగానే క్రీస్తు పూర్వం 606లో బబులోను వచ్చింది. పారసీకుల గురించి ముందే చెప్పింది. చెప్పినట్టుగానే పారసీక మాద్య సామ్రాజ్యం వచ్చి ప్రపంచాన్ని ఏలింది. లేఖనము చెప్పితే చెప్పినట్టే జరుగుతున్నాయి. లేఖనాలను నమ్మండి, విశ్వసించండి. చాలామంది ఆ లేఖనాలను తృణీకరించి, ఆ లేఖనాలను ప్రక్కన పెట్టి, ఆ లేఖనాలు కాళ్ళ కింద తొక్కేసిపోతున్నావు. ఏ వాక్కును తొక్కేసిపోతున్నావో అది ఒకరోజు నెరవేర్చబడుతుంది. లేఖనాలు ఎందు మీకేముండాలా? నమ్మకం, విశ్వాసం. ఆయన తిరిగి లేచి లేఖనాల యందు విశ్వాసం నమ్మకము కలగ చేశాడు. తిరిగి లేచి ఆయన ఏం చేశాడంటే లేఖనాల యందు నమ్మకం విశ్వాసం కలిగించడానికి ఆయన తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట. మూడో మాటలోకి వెళ్దాం త్వరగా. చూడండి లూకా సువార్త 24:32. త్వరగా వెళ్ళిపోతున్నాను, ఇంకా 8 నిమిషాలు ముగిస్తాను. 24:32 లాస్ట్ మాట. అక్కప్ప 31 చదివేసేయండి. 24:31. అప్పటిదాకా వాళ్ళ కన్నులు ఏమై ఉన్నాయంట? మూయబడి ఉన్నాయి. అప్పుడు ఏమయ్యాయి? వారి కన్నులు తెరవబడ్డాయి. మీరు లూకా సువార్త అక్కడ మొదటి మాట కూడా మీరు గమనిస్తే చూడండి. ఒకసారి 16 వచ్చింది. 24:16 చదవండి. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడినవి. ఇప్పుడు మీరు చదివిన మాట చదవండి మరలా. వారి కన్నులు తెరవబడిన. అప్పుడేమై ఉన్నాయి? ఇప్పుడేమయ్యాయి? తెరవబడ్డాయి. అప్పుడు కన్నులు మూయబడ్డాయి, ఇప్పుడు కన్నులు తెరవబడ్డాయి. ఆయన తిరిగి లేచిన తర్వాత మూయబడిన వారి కన్నులను తెరిచాడు. గుడ్డితనంలో నుంచి వారిని విడిపించాడు. మూయబడి ఉండటం అంటే గుడ్డితనంలో ఉన్నప్పుడు వారిని క్రీస్తును గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయినా క్రీస్తుని గుర్తుపెట్టాడా? పట్ల. దీన్ని ఏమంటారా చెప్పనియా? ఏమంటారు దీన్ని? గుడ్డితనం అంటారు. కుంటితనం కాదు, గుడ్డితనం. వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఈయన క్రీస్తుని గుర్తుపట్టట్లా. వీళ్ళకి ఏమై ఉందంటే గుడ్డితనంలో ఉన్నారు. ఆయన మాట్లాడి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ద్రాక్షారసము రొట్టిచ్చి మాట్లాడి ముగిస్తాడో అప్పుడు వాళ్ళ కన్నులు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. గుడ్డితనము నుంచి విడుదలొచ్చింది. ఈయన లేచిన తర్వాత మూయబడిన వారి గుడ్డితనములో నుంచి ఆయన విడిపిస్తున్నాడు. గుడ్డితనములో నుంచి వాళ్ళని విడిపించాడు. నా ప్రియమైనటువంటి వారులరా, మనకు మీరు గమనిస్తే 2 కొరింథీ 4:4లో క్రీస్తును కనుగొననివ్వకుండా సాతాను కొంతమందికి గుడ్డితనాన్ని కలగజేశాడంట. 2 కొరింథీ 4:4 ఒక మాట. 5 minutes ఉంది, కానివ్వండి త్వరగా. 4:4 ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి ఏం చేసిందంట? ఎవరికి? ఎందుకు? క్రీస్తును కనుగొననివ్వకుండా, క్రీస్తుని తెలుసుకొనివ్వకుండా, రక్షింపబడని వాళ్లకు, మారు మనసు పొందని వాళ్లకు. మీకు ఒక మాట చెప్పనా? నాకు వీళ్ళు ముగ్గురే కనబడుతున్నారు, బయట ఎంతమంది ఉన్నారు మరి? రక్షింపబడని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరిస్తున్న వాళ్ళకి ఏమైందో చెప్పనా? మీరు పరిచర్య చేస్తున్నారు,
మీరు మందిరానికి వస్తున్నారు, మీరు ఆరాధన చేస్తున్నారు, మీరు పాటలు పాడుతున్నారు, అదేదో పలహారం ఇస్తే అంతో ఇంతో తినిపోతున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరు క్రీస్తుని ఏం చేయలేకపోతున్నారు? కనుకొనలేకపోతున్నారు. అంటే మీకు ఏమైంది? మీ మేనమామ ఒకడు ఉండే సాతానుగాడు, ఆడి మీ మనోనేత్రాలకి ఏం చేశాడు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటో మీరు రక్షణ పొందని, మారు మనసు పొందని, క్రీస్తుని కనుకొనలేని, పరిచర్య చేస్తూ, ప్రభులో ఉంటూ, ప్రభులో వాడబడుతూ, అన్ని విధాలుగా పాడుతూ, చదువుతూ, తింటూ ఉన్న వాళ్ళంతా మీరందరూ రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందట్లేదు, పాపక్షమాపణ పొందట్లేదంటే ఏలోక సంబంధమైన దేవత మీకు గుడ్డితనాన్ని కలగజేసింది. ఏం కలగజేసింది మీకు? యేసు నామములో ఆ గుడ్డితనం విడిపించబడును గాక. నువ్వెందుకమ్మాయి? మీ గుడ్డితనమైన పొర తెగిపోవును కాక. యేసు నామములో గుడ్డితనం కలగజేసింది మీకు అర్థం కావట్లేదు. మీరు యేసు ప్రభుతోనే ఉన్నారు, పాడుతున్నారు, తిరుగుతున్నారు, నడుస్తున్నారు, తింటున్నారు, స్తోత్రం అంటున్నారు, ఆదియందు వాక్యమును అంటున్నారు. కానీ యేసు ప్రభు రక్షణ లేదు, ఇంకా మారు మనసు లేదు, ఇంకా బాప్తిసం లేదు, ఇంకా అంటే మీకేమి లేదు. మీ కళ్ళకి ఏం పట్టింది? పొరబట్టింది, గుడితనం పట్టింది. ఈ రోజు నుంచి ఆ రక్షణ, మారు మనసు, బాప్తిసం తీసుకొని వాళ్ళందరినీ, ఎరగుడ్డడా నీకు యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు ముగించిందిరా. రక్షణ పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, నీ గుడితనం నుంచి విడుదల పొందురా. చెప్పండి. అట్టైన రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకుంటారు. తిట్టండి, వారు పరలోక రాజ్యానికి వస్తారు, రోషంతో పరలోక రాజ్యానికి వస్తారు. కనుక ఆయన లేచాడు. ఎందుకు తెలుసా? నీ మూయబడిన మనోనేత్రాలు, యుగ సంబంధమైన దేవత నీకు కలగజేసిన గుడ్డితనములో నుంచి విడిపించడానికి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షింపబడని, మారు మనసు పొందని, యేసు ప్రభువు తెలుసుకొని బాప్తిసం పొందని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని చూడనివ్వకుండా, కనుగొనివ్వకుండా యుగ సంబంధమైన దేవత మీ గుడ్డితనాన్ని కలగజేసింది. యేసు ప్రభు మనతో ఉండి, నీతో ఉండి, ఈరోజు ఆ గుడ్డితనంలో నుంచి నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. గుడ్డితనం నుంచి విడుదల పొంది రక్షణ, మారు మనసు పొంది, యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి యేసు కొరకు నువ్వు బ్రతుకుదువు గాక. చివరి మాట చూడండి, లూకా సువార్త 24:32 క్లోజ్. 32. అప్పుడు వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, ఒరే ఇప్పుడు దాకా యేసు ప్రభు మనతో ఉన్నాడు కదరా. ఆయన మాట్లాడుతున్నప్పుడు, లేఖనాలు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు నా హృదయం మండుతుందిరా, నా హృదయం మండుతుంది. అంటే వీళ్ళ హృదయాలు ఏమయ్యాయంట? మండుతున్నాయంట. హృదయాలు మండుతున్నాయంట. వాస్తవానికి ఈ హృదయాలు మండటం అంటే ఏంటంటే, వీళ్ళు భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో చల్లారిపోయారు. ఎప్పుడైతే దేవుడు వాడితో మాట్లాడడం ప్రారంభించాడో వాళ్ళ హృదయాలు ఏమవుతున్నాయి? మండుతున్నాయి. వాళ్ళ హృదయాలు మండుతున్నాయి. భక్తిలో చల్లారిపోయారు, ప్రార్థనలో చల్లారిపోయారు, విశ్వాసంలో చల్లారిపోయారు, నీతిలో చల్లారిపోయారు, పరిశుద్ధతలో చల్లారిపోయారు. నులివెచ్చని భక్తి జీవితం. యేసు ప్రభు తిరిగి లేచి ఆ నులివెచ్చని భక్తి జీవితంలో నుంచి వాళ్ళని ఎలా తీసుకొస్తున్నాడు? వాళ్ళ హృదయాలు మండుతున్నాయంట. అంటే వాళ్ళ హృదయాలను మండిస్తున్నాడు. నులివెచ్చని ఆ భక్తిని తొలగించి రోషం కలిగిన వాళ్ళగా, పౌరుషం కలిగిన వాళ్ళగా, ఒక శక్తి కలిగిన వాళ్ళగా, ప్రభు కొరకు బ్రతికే వాళ్ళగా వాళ్ళని ఏం చేస్తున్నాడు? మండిస్తున్నాడు. లూకా సువార్త 21:10 తీయొద్దు. లూకా సువార్త 21:9 పేతురు ఏం చేశాడంటే, యేసు ప్రభుతో తిరిగాడు కదా. యేసు ప్రభు ఫస్ట్ ఏం చేశాడు? వలలు విడిచిపెట్టాడు. వలలు వదిలిపెట్టేసి నన్ను వెంబడించనగానే వలలు వదిలేసి యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభు చేసే సూచక్రియలు చూశాడు. యేసు ప్రభు చేసే మహత్కార్యాలు చూశాడు. యేసు ప్రభు మరణించిన తదనంతరం పేతురు ఏం చేశాడంటే, ఓ యోహాను, ఓ యాకోబు, ఓ నతనీయేలు,
రా మరలా పోదాం. యాడికి? చేపలు పట్టడం పోతున్నారా? మన పోయినా సొక్కలు కాని వచ్చింది, ఎండ దెబ్బ వడదెబ్బ ఎన్నో అన్ని తగిలినాయి. చేపలు పట్టడానికి పోతున్నారా అనగానే పేతురుతో పాటు ఆ శిష్యుని కూడా వేసుకోమండి. యాడికి? చేపలు పట్టడానికి. ఒకప్పుడు ఇదే పేతురు ఏమన్నాడు, పేతురు నన్ను అయ్యో ప్రేమిస్తున్నానా? ప్రేమిస్తున్నావా పేతురు? అయ్యో ప్రేమిస్తున్నా. అయ్యో నీకోసం వాడు చెవు కూడా నరుకుతాను, నరికిపారు నొక్కింది చెవును కూడా. మలుకు అనబడిన వాడు చెవుని తగ్గొట్టిపారు నొక్కింది. ఎంత రోషమో ఒకప్పుడు భక్తిలో. ప్రేమిస్తున్నామంటే అమ్మో చాలా అద్భుతంగా ప్రేమిస్తున్నానంటే ఎంతో, ప్రేమిస్తున్నామంటే ఎంతో అబ్బా అన్నాడు. అన్నటువంటి పేతురు యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాడెవడో యేసు ప్రభును బంధిస్తుండగా కత్తి తీసి నుంచి వరలో నుంచి కత్తి తీసి వాడి చెవు నరుకుతాడు. మల్కు అనబడిన వాడి చెవు నరికేస్తాడా. చెవు తెగి కింద పడిపోతే, పేతురా నీకెంత ఆవేశం వద్దురా, ఆ చెవుని తీసి మళ్ళీ అతికిస్తాడు దేవుడు. ఎంత రోషమో దేవుడి కోసం, ఎంత పౌరుషమో దేవుడి కోసం. అలాంటోడు యేసు ప్రభు మరణించి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పేతురు, యాకోబో ఏమనో చేపలు పడడానికి వస్తావా? ఏమైపోయింది? భక్తి ఏమైపోయింది? చల్లారిపోయింది, బలహీనమైపోయింది, కుంటుపడిపోయింది, నీరసమడిపోయింది. వాళ్ళ భుజాన్ని వేసుకున్నాడు. పాదమా, మన వాళ్ళు అప్పుడప్పుడు గాలాలు వేసుకొని పోతారు చూడు. పాదమా పేతురు, ఆ నరసింహులు అనగాడికి పోవాలా. వస్తావా? చేపల కంటే 3 అడుగులు ముందే ఉంటాడు. పాదమా అనగానే ఎంతో పాటు కొందరు వచ్చారు శిష్యులు. మొత్తం వెళ్ళి చేపలు పట్టడానికి పోయారు. చేపలు పడుతున్నారు. ఒక్క చేప పడట్లా. ఒక ఆయన వచ్చాడు, కూర్చున్నాడు. అటు సైడ్ వేసా ఒక వల అన్నాడు. అటు సైడ్ వలేస్తే పిగిలిపోయి అంత చేపలు పడ్డాయి. యేసు ప్రభు అక్కడ వచ్చి కూర్చున్నది వారు గుర్తించలా. మంటేశాడు. మంట పెట్టి చేపలు కాల్చి రొట్టె పెట్టి పేతురుకు బలి వెలిగిపోయింది. యేసు ప్రభురా, యేసు ప్రభురా. మంటేసి రొట్టె, చేపలు కాల్చిన చేపలు రొట్టె చూపిగానే యేసు ప్రభురని పేతురుకు బలి పెలిగి సముద్రంలో ఆమను దూకాడంట. ఎందుకంటే ఒట్టెలో ఉన్నాడు. సముద్రంలో ఆమను దూకేశాడంట. బతుకుడా నన్ను క్షమించని మరలా వచ్చాడు. ఈసారి పేతురు ఆత్మీయ జీవితం ఎట్టుందో చెప్పనా? పేతురు అంటాడు, నన్ను యేసు ప్రభులాగా సిలువేయొద్దు, ఆయనలాగా సిలువేయడానికి నేను యోగ్యుని కాదు, తిరగేయండి. ఏమన్నా రోషమా? మండిపోయింది పేతురు హృదయం దేవుని కొరకు. మండిపోయింది ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలని. ఎంత తీవ్రత కలిగి ఆయనలా కాదు నన్ను చంపాల్సింది, తిరగాయి. ఆహా, ఏమైనా ఓడది. అంత రోషంగా భక్తి పరిచర్య చేశాడు. అంత రోషంగా ప్రభు కొరకు బ్రతికాడు. ఒకప్పుడు చల్లారిపోయిన వాడే మరలా దేవుడు పేతుని ఏం చేశాడు? మండించాడు. ఎంఐ మార్గంలో ఇద్దరిని మండించాడు, పేతును మండించాడు. ఈరోజు ప్రభు భక్తిలో చల్లారిపోయిన మిమ్మల్ని మండించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు ప్రారంభంలో బాప్తిసం రక్షణ మారు మనసు పొందినప్పుడు లేదు. అప్పుడు నీకు రోషం ఉంది, పౌరుషం ఉంది, ఉద్రేకంతో ఉజ్జీవంతో సువార్త ప్రకటించావు, ఆత్మల కొరకు ప్రయాసపడ్డావు, దేవుని పరిచర్యలో ముందుకు సాగావు. ఇప్పుడేమైంది? బాప్తిసం తీసుకొని నెలలు గడిచిన తర్వాత ఏమైంది? భక్తి చల్లారిపోయింది, బలహీనపడిపోయింది, కుంటిపడిపోయింది. ఒకప్పుడు బాప్తిసం తీసుకున్న మొదట్లో పరిశుద్ధమ్మకు నువ్వే మారుపేరు, పవిత్రాలకు నువ్వే మారుపేరు, నీతిమంతుడికి నువ్వే మారుపేరు, ప్రభు కొరకు బ్రతికేవాడికి నువ్వే మారిపోయారు. ఎవర్రా ఊర్లో భక్తిపరుడు అంటే పలానోళ్ళు, ఎవర్లా భక్తిపరురాలంటే పలానోళ్ళు. ఇప్పుడేమైంది ఆ విశ్వాసం? ఇప్పుడేమైంది ఆ భక్తి? ఇప్పుడేమైంది ఆ రోషం? చల్లారిపోయింది. ఆయన ఎందుకు లేచాడో తెలుసా? మరలా ప్రభు కోసం నిన్ను మండించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుదాం. గట్టిగా ప్రభు కొరకు నిన్ను మన్నించడానికి. ప్రకటన గ్రంథం తీయొద్దు, క్లోజ్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో చూస్తే
నీ మొదటి ప్రేమను నువ్వు విడిచితివి. ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడతాడు. ఎఫెసీ సంఘమా, నీ మొదటి ప్రేమ నువ్వేం చేశావు? విడిచిపెట్టావు. నీ మీద ఒక నేరం మోపవలసి ఉంది. నువ్వు ఏ మొదటి ప్రేమనైతే విడిచిపెట్టావో తిరిగి నువ్వు అదే ప్రేమ కలిగి బ్రతకాల. దేవుని కొరకు అదే ప్రేమ కలిగి బ్రతకాల. నా మాటలు వింటున్నవారు ఆలోచించండి. ఆత్మీయతలో చల్లారిపోయి ఉన్నావేమో, ఆత్మీయతలో బలహీనపడి ఉన్నావేమో, ఆత్మీయతలో కృంగిపోయి ఉన్నావేమో. నిన్ను మన్నించడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఈ పునరుత్థానపు ఆరాధన నుంచి మొదట నువ్వు ఎలాంటి భక్తి చేసావో, మొదట ఎలాంటి పరిశుద్ధత నీకుందో, మొదట ఎలాంటి పరిచర్య చేసావో, మొదట దేవుడి కొరకు ఎంత రోషంగా నిలబడ్డావో, మరలా నువ్వు అలా నిలబడాలని ప్రభు కోరుకుంటూ నేను దర్శిస్తున్నాను. అందుకే ఆయన లేచాను. నిన్ను మరలా అలా నిలబెట్టాలని, నువ్వు అలా బ్రతకాలని, నువ్వు అలా ప్రభు కొరకు నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీలో చాలామంది భక్తుల్లో చల్లారిపోయిన వాళ్ళు ఉన్నారు. మీలో చాలామంది ప్రార్థనలో చల్లారిపోయిన వాళ్ళు ఉన్నారు. మీలో చాలామంది దేవుణ్ణి ప్రేమించుటలో చల్లారిపోయి మొదటి ప్రేమ కంటే ఇప్పుడు మీ ప్రేమ బలహీనమైన వాళ్ళు ఉన్నారు. ప్రభు మిమ్మల్ని మాట్లాడుతూ మీ హృదయాన్ని మండిస్తుండగా ఇక నువ్వు మండాలి, ప్రభు కొరకు మండాలి, ప్రభు కొరకు లేవాలి, ప్రభు కొరకు తేజరిల్లాలి. నీ ఆత్మీయ జీవితం మొదటున్న దానికంటే బహుబలంగా ఇంకా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు వింటున్నప్పుడే నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుని ప్రభు కొరకు తిరిగి నువ్వు తేజరిల్లుదువుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను.